లో మనకు రామకోటి గారు బీసీ నాయకులు ఉన్నారు. రామకోటి గారు నమస్కారం అండి. నమస్కారం మురళి గారు బాగున్నారా? నేను వంశీ అండి. మొత్తంగా తెలంగాణ ఉద్యమం, తెలంగాణలో మరొక బీసీ ఉద్యమం అనేది పురుడు పోసుకుందా? ఈ రోజు బంద్ని ఎలా చూస్తున్నారు? పార్టీలకు మీరిచ్చే సందేశం ఏంటి? అంటే పార్టీలు ఇంకా అడుగులు ముందుకేయాల్సిన అవసరం ఉందా? మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఏం చెప్తారు? నమస్కారం సార్ వంశీ గారు. నేను అల్లంపల్లి రామకోటి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. మరి నేనేం చెప్తా ఉన్నంటే, ఈ రోజు బంద్ పిలిపించింది ఆషామాషి కాకుండా అది ప్రారంభం మాత్రమే. ఇంకా చాలా ఉద్యమాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఉద్యమాలనే పుట్టినాం, ఉద్యమాలనే ఇవన్నీ కార్యక్రమాలలో ప్రోగ్రామ్ లో అంతే తప్ప మళ్ళా కొత్త ప్రభుత్వం వస్తుంది, పాత ఉద్యమాలను సాధించినటువంటి జీవోలను కొత్త ప్రభుత్వం ఎత్తేస్తుంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కీములన్నీ కూడా మళ్ళా ప్రభుత్వం వచ్చి అవన్నీ తుంగలో దొక్కేస్తుంది. మళ్ళీ మేము పోరాటాలు చేయాలి, ఇందిరా పార్క్ చేయాలి, నిరాదీక్షలు చేయాలి, రాష్ట్ర బంధువులు పిలిపియాలి, మళ్ళీ మేము ప్రోగ్రాంలు చేసి మళ్ళీ కొత్త జీవోలు సాధించాలి, మళ్ళీ కొత్త ముఖ్యమంత్రి వచ్చేసి పాత జీవోలను తీసేసి మళ్ళీ కొత్త జీవోలు పునరుద్ధరిస్తారు. ఎంత కాలం ఈ శ్రమ పడాలి, ఎంత కష్టపడాలి అని చెప్పేసి అన్ని పార్టీలకు తెలియజేసినాం మాకున్న బాధల్ని. 42% రిజర్వేషన్లు మేము ఎట్లా ఒప్పుకుంటాం? 42% కామారెడ్డి డిక్లరేషన్ లో మా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట ప్రకారంగా మీరే ఇస్తున్నారు. మీ పెళ్లికి మేము రాలేదు సార్, మీ పెళ్లి ఎప్పుడైతుందో మాకు తెలియదు, కానీ మేము మా బతుకు మేము బతుకుతున్నాం. మీరే రెచ్చగొట్టి కాంగ్రెస్ వాళ్ళు రెచ్చగొట్టి ఏం చేసిండ్రంటే, అది పెళ్లి జరుగుతుంది రా అంటే మేము కార్డు తీసుకొని పోయినాం, పంతిలో ఊసబెట్టిండ్రు, బ్యాండ్ బజాయించారు, బయటికి వెళ్ళగొట్టిండ్రు. మాకు అవమానం జరిగిందా? జరగలేదు. ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. మీరే 60% ఉన్నటువంటి బీసీలకు 42% ఇచ్చేసి మళ్ళా తుతు మంత్రంగా ఈ రకంగా చేయడం అనేటటువంటిది చాలా అన్యాయం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలవడానికే ఈ రాష్ట్ర బంద్ పిలిపించారు. రైట్, థ్యాంక్ యూ అండి.